రాజమహేంద్రవరం స్థానిక చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతంలో కల్తీపాలు బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురైన బాధిత రోగులను రాజమహేంద్రవరం పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఈ రోజు కిమ్స్ హాస్పిటల్కు వెళ్లి పరామర్శించి మీడియాతో మాట్లాడారు. చెప్పాలి కదా, అడగాలి. ఇప్పుడు వాళ్ళు మరి గత 3 రోజులుగాను కూడా రాజమండ్రిలో చాలా అల్లకల్లోలమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే లాలా చెరువు దగ్గర చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్లో కొంతమంది కల్తీ పాలు తాగటం వల్ల సుమారు 15 మంది అస్వస్థతకు గురై కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయి 5గురు చనిపోవడం జరిగింది. ఒక 8 మందిని కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వారి యొక్క పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉంది. అలాగే 3 చిన్నపిల్లల్ని 1 year, 1.5 year, 6 months ఉన్న 3 పిల్లల్ని ఇక్కడ రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళకు కూడా పరిస్థితి క్రిటికల్గా ఉన్నప్పటికీ కూడా రెయిన్బో హాస్పిటల్ వారు హైదరాబాద్ నుంచి దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా తెప్పించి ఆ సాయశక్తిలో వారు కృషి చేస్తున్నారు. వారి ఎండి గారితో కూడా నేను మాట్లాడా, మేము చేస్తున్నాం సార్, పర్వాలేదు, పిల్లలు ఏదోలాగా బతికించే బాధ్యత తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ కిమ్స్లో ఉన్నటువంటి 8 మంది పరిస్థితి కూడా చాలా క్రిటికల్గా ఉంది. మేము చాలా ట్రై చేస్తున్నామండి, అంతా దేవుడి దయ అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో నేను మాట్లాడా. డాక్టర్స్ చెప్పడం జరిగింది, వాళ్ళు ఏంటంటే తక్షణం వాళ్ళని ఈ అంబులెన్స్లో, అంటే ఈ మనకి ఎయిర్ అంబులెన్స్ అంతా ఎక్విప్మెంట్ అంతా పెట్టి మంగళగిరి ఎయిమ్స్కి తరలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఎంతవరకు చేయగలరు అన్నది డాక్టర్స్ కూడా డౌట్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి మంగళగిరి ఎయిమ్స్లో మొత్తం టోటల్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది, అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఈ 8 మందిని కూడా అక్కడ షిఫ్ట్ చేస్తే వాళ్ళు క్షేమంగా ఉండటానికి అవకాశం ఉంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు చనిపోయిన వాళ్ళకి ఇచ్చానన్నాడు, హాస్పిటల్లో పేషెంట్లకి వైద్య ఖర్చులు పెట్టుకుంటానన్నాడు. అసలు ఈ 10 లక్షలు ఇచ్చేసి అయిపోయింది మా పని, చేతులు దులిపేసుకున్నాం, లేకపోతే వైద్యం చేయించేస్తున్నాం అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే అసలు ఈ కల్తీ అనేది అలా జరిగింది. మామూలుగా అందరూ పాలు తాగుతారు, పాలు పెరుగు తాగకుండా ఎవరు ఉండరు, సామాన్యంగా పాలు పెరుగు తాగుతారు. ఎవరికీ కూడా మరి ఇప్పుడు ఏ ఎఫెక్ట్ వచ్చినట్టుగా లేదు, చాలా హ్యాపీగానే అందరూ ఉన్నారు. కానీ పర్టికులర్గా ఈ ఎవరైతే తన పేరు గణేష్ అంటే వేరే గణేష్ జ్ఞాపకం వచ్చేది, ఆ గణేష్ మరి వేసిన ఒక క్యాన్లోనే పాలు తాగిన వల్లే ఎఫెక్ట్ అయ్యారు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, నేను అనుకోవటం గణేష్ ఉద్దేశం ఏంటంటే, తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు తయారు చేసిన నెయ్యి పాలు లేకుండా కెమికల్స్ తోటి నెయ్యి తయారు చేసి లడ్డూలు తయారు చేసి లక్షలాది మందికి ప్రపంచవ్యాప్తంగా లడ్డూలు పంచిపెట్టారు. అలాగే ఆఖరికి అయోధ్య రామాలయం ఓపెనింగ్ రోజును కూడా ఈ కల్తీ నెయ్యి లడ్డులే పంచిపెట్టారు. అటువంటి తిరుపతికి ఎంతో ప్రజలందరికీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నమ్మకం ఉన్న వెంకటేశ్వర స్వామి లడ్డూల్లోనే కల్తీ జరిగిపోయి కల్తీ నెయ్యి, పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇది అలా నిజంగా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలండి. మీరు ఎప్పటి నుంచో చూస్తున్నాం, అది గేదె పాలతోటన్నా నెయ్యి తయారవుతుంది, ఆవు పాలతోట నెయ్యి తయారవుతుంది. కానీ కెమికల్స్తో నెయ్యి తయారు చేయడం అనేది చాలా గ్రేట్, అది నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. అటువంటి నెయ్యి తయారు చేశారు. మనం కూడా ఇక్కడ నీళ్ళతో కెమికల్స్ వేసి పాలు తయారు చేద్దామని చెప్పి అతను ట్రయల్ వేశాడు. ఇది ఒక ఈ క్యాన్ పాలల్లో ఆ కెమికల్స్ కలిపి, క్యాన్ నీళ్ళల్లో కెమికల్స్ కలిపి పాలు తయారు చేసి సప్లై చేశాడు. అది వికటించింది, దానివల్ల వీళ్ళందరూ కూడా సరిపోవడం జరిగింది. నిన్న నేను వచ్చేస్తుంటే
ఆ కొండగూడూరు యువతలో ఒక అతను చెప్పాడు ఎలా తయారు చేయాలో, నీళ్ళల్లో ఏ కెమికల్స్ వేస్తే అది పాలు కింద మారుతాయని చెప్పాడు. అంటే నీళ్ళని కూడా పాలు కింద కెమికల్స్తో తయారు చేసి సింపుల్గా పాలు కింద అమ్మేయచ్చని ఒక ట్రయల్ వేశారు. కానీ ఆ ట్రయల్ వికటించింది. ఈవేళ మన రాష్ట్రంలో మరి కల్తీ అనేది విపరీతంగా జరుగుతుంది. అన్ని ఇట్లోనే కల్తీ లేదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నెయ్యి కల్తీ, అలాగే మనకు ఏదైతే జగన్ టైంలో సారా బ్రాందీ షాపుల్లో అవన్నీ కూడా చీప్ క్వాలిటీ లెక్కరు, బూమ్ బూమ్ జోమ్ జోమ్ అని చెప్పి పేర్లు ఎడిసి ఆ బ్రాండ్లన్నీ అమ్మేశారు. అన్ని కల్తీ లెక్కర్లే, అవన్నీ ప్రజలకు అమ్మేసేశారు. అలాగే ఈవేళ మన రాజమండ్రి సిటీలో తీసుకుంటే అన్ని పెద్ద పెద్ద హోటల్స్లో కూడా మీరు మాంసం ఉంటే 3 రోజులు 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. దానికి ఏయో కెమికల్స్ కలుపుతారు. అవి మళ్ళీ హీటర్లో పెట్టేసి మనకి అమ్మేస్తారు. అలా చచ్చిపోయిన కోళ్ళు వాటిని కొనేస్తారు, కోసేస్తారు, పలావులు చేసేస్తారు, లేదా చికెన్ కర్రీలు చేసేస్తారు. గొప్ప విషయం ఏంటంటే నేను జాంపేటలో హోటల్ దగ్గర నుంచి మొన్న మటన్ కర్రీ తెచ్చుకున్నాను. మటన్ కర్రీ కదా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది అని తింటే ఆ మటన్ ముక్కలు ఆర్టిఫిషియల్ మటన్ ముక్కలు అండి. ఆశ్చర్యేసింది నాకు. నిజంగా మటన్ కాదు అది. మటన్ తింటే ఆ టేస్ట్ వేరు. ఈ ఆర్టిఫిషియల్ మటన్ లాగా అనిపిస్తుంది కానీ మటన్ టేస్ట్ రాదు. అంటే ఇంత కల్తీ జరిగిపోతుంది. ఈ రాజమండ్రి నగరంలో ఎవరైతే ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు ఉన్నారో వాళ్ళ జీతంతో పాటు నెల నెల వెళ్ళి మామూలు కలెక్షన్ తెచ్చుకుంటున్నారు. జీతం వాళ్ళకి 50,000 వస్తే ఈ కలెక్షన్ రూపంలో ఒక్కొక్కడికి ఒక 5-6 లక్షలు వస్తుంది. ఆ రకంగా కల్తీ జరిగిపోతుంటే అందరికీ తెలుసు. నిన్న పేపర్లో కూడా రాశారు రాజమండ్రిలో ఏ హోటల్స్లో ఎక్కడ జరుగుతుంది. రాజమండ్రిలో చాలా ప్రతి చోట బిర్యానీ ప్యాకెట్లు, చికెన్ ప్యాకెట్లు, మటన్ ప్యాకెట్లు పెట్టేస్తారు. అవన్నీ ఏంటంటే అక్కడికక్కడ కల్తీ వ్యవహారం, కల్తీయే జరిగిపోతుంది తప్ప వాటిని పట్టించుకునే నాదుడే లేడు. ఈవేళ మరి చంద్రబాబు నాయుడు గారు ఓ 10 లక్షలు ఇచ్చింది అయిపోయింది అనుకుంటాడు. అసలు నిజంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న కల్తీల గురించి చంద్రబాబు నాయుడు తెలీదా? తిరుపతి లడ్డూలో కల్తీ ఎవరు చేశారో దానికి సూత్రధారుడు ఎవరో చంద్రబాబు నాయుడికి తెలియదు తప్ప ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ అందరికీ తెలుసు. ఎవడ కల్తీకి కారకుడో, ఈ నెయ్యి కలిపినోడు ఎవడో, దానికి కారకుడు ఎవరో వాళ్ళందరినీ అనేది అందరికీ తెలుసు. ఒక చంద్రబాబు నాయుడికి తెలియదు. అలాగే ఈ దొంగసారా బ్రాందీ షాపుల్లో అమ్మిన దొంగ లేబులతో అమ్మిన సారా అది దొంగసారా అది అని చెప్పి ఆ చంద్రబాబు నాయుడికి తెలియదు తప్ప అందరికీ తెలుసు. మరి అన్నీ కూడా ఇప్పుడు ఈవేళ వివేకానంద రెడ్డిని చంపారు. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో మన రాష్ట్రంలో చిన్నపిల్లల్ని అడిగినా కూడా చెప్తారు, ఎవరు చంపించారో కూడా చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడికి తెలియదు. ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు మరి ఏమీ తెలియనట్టుగా కూర్చుంటున్నాడు. ఏంటి ఎవరు చేశారో తెలిసినప్పటికీ కూడా ఏమీ తెలియనట్టుగా ముద్దపప్పులో కూర్చున్నాడు. ఏంటంటే దానికి కారణం ఏంటంటే ఈయన ఒక సెంటర్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి నీ కాల్ముక్త బాన్సా టైపు ఆయన దగ్గరికి వెళ్తాడు. ఏమంటే ఫలానా ఆయన మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్ని చేస్తున్నాడో అరెస్ట్ చేయమంటారంటే వద్దొద్దులే ఆడి దగ్గర ఉన్న ఎంపీలందరూ మనకు సపోర్ట్ కదా ఆడు జోలికి వెళ్ళకంటాడు ఆయన. ఈయనేమో వెంటనే నీ కాల్ముక్త బాన్సా అలాగే బానిసా సార్ అని చెప్పి ఈయన వచ్చేస్తాడు. అలాగే రేపొద్దున ఒకవేళ ఈ బీజేపీ ప్రభుత్వం బార్డర్లో వస్తే ఈ మాజీ ముఖ్యమంత్రి తాలూకా పార్టీ వాళ్ళకి 5-6 సీట్లతో మనకు సపోర్ట్ చేస్తారు, నువ్వు ఆ జోలికి వెళ్ళకంటాడు. ఈయన ఏదో షో చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసామన్న తృప్తి కోసం ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు మనం సాధారణంగా ఏనుగుని కొట్టాలంటే ఏనుగు కుంభస్థలు పెట్టి ఎక్కి గొలుపు పెట్టి పడాలి, సోలు పెట్టి పడాలి. ఈయన అది కాదు, ఏనుగు కాలు మీద కొడతాడు, లేకపోతే ఏనుగు తోక మీద కొడతాడు. అంటే ఏంటి రికార్డ్ డ్యాన్స్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళే, లేకపోతే కోడి పందాలు వేసుకునే వాళ్ళు ఒకళ్ళే, లేకపోతే వీళ్ళు ఉంటారు సెటిల్మెంట్లు చేసి వీళ్ళు అరెస్ట్ చేసి ఆ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేసో జైలు వేసో అని చెప్తాడు. ఏమయ్యా నీకు నిజంగా పౌరుషం ఉంటే నువ్వు ఎన్టీ రామారావు మన తెలుగు వాళ్ళ పౌరుషాన్ని ఢిల్లీలో సాడి చెప్పాడు. అటువంటి పౌరుషం కనుక ఆ పార్టీ అధ్యక్షుడిగా నీలో ఉంటే ఈ పార్టీ కాడిని తీసుకెళ్ళి లోపలేసేయాలి. ఎందుకంటే వీళ్ళు తిరుపతి దేవస్థానం లడ్డులో నెయ్యి కలపడానికి కారకుడు ఎవరో తెలుసు. అలాగే ఈ సారా దాంట్లో 3,570 కోట్లు ఫ్రాడ్ చేసింది ఎవడో తెలుసు. అలాగే వివేకానంద రెడ్డి చంపించింది ఎవడో తెలుసు. ఎన్ని తెలుసు, నీకు పౌరుషం లేదు. ఎందుకంటే నిన్ను 57 రోజులు ఏమీ లేకపోయినా సరే ఏదో ఈ జరిగినవి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఏమీ లేకపోయినా సరే తీసుకెళ్ళి
55 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టేసి ఆ దోవల చేత గుట్టించండి నేను. అయినా నువ్వు సిగ్గుపట్టలేదు, నీకు పౌరుషం లేదు. అలా ఇంటి రామారావులో 100 పౌరుషం ఉన్నా ఈ పాటికి ఎప్పుడో రివైజ్ తీసుకునేవాడు. నీకు ఆ పౌరుషం లేదు. ఎంతసేపు అక్కడ ఎవడో ఉంటాడు ఢిల్లీలో ఒక పెద్ద ఆయన, ఆడి కాళ్ళకు మొక్కుతో బానిస అంటాడు. నిజంగా ఆ పెద్ద ఆయన మన రాష్ట్రానికి ఏం చేశాడండి? ఆయన తిరుపతి దగ్గర మీటింగ్ ఏంటి ఏం చెప్పాడు? మీకు రాజధాని నిర్మిస్తాను, మన దేశంలోనే అత్యుత్తమైన రాజధాని నిర్మిస్తాడు. ఇవాళ రాజధానికి ఏమైనా చేశాడు అతను? అన్నీ అప్పులు ఇప్పిస్తాడు. 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పిస్తాడండి. ఈడవడండి అప్పు ఇప్పించడానికి, మనమే తెచ్చుకుంటాం అప్పు కావాలంటే. అప్పు ఇప్పిస్తాను అన్నాడు. రాజధానికి ఏ రకమైన సేవ లేదు. పోనీ స్పెషల్ స్టేటస్ అని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేశాడు. అసలు వెంకటేశ్వర స్వామి నమ్ముతాడు ఈయన? మాట్లాడితే రౌండ్ అంటే తెచ్చుకుని డ్రామా కట్టేస్తాడు తప్ప వెంకటేశ్వర స్వామి నమ్ముతాడని నేను అనుకోను. స్పెషల్ స్టేటస్ మీకు అన్నాడు. ఏంటో స్పెషల్ స్టేటస్ ఇచ్చాడా? ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టు యాజ్ పర్ డిపిఆర్ 45.7 మీటర్ల ఎత్తులో వాటర్ పెట్టాలి. అలా వాటర్ పెడితే మొత్తం దగ్గర 43,000 కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈవేళ 15,000 కుటుంబాలకు మాత్రమే ఈ కాంపన్సేషన్ ఇచ్చారు. ఇంకా 28,000 కుటుంబాలకి కాంపన్సేషన్ ఇవ్వాలి. అంటే ఎంత? 30,000 కోట్ల రూపాయలు డబ్బు ఇస్తేనే కానీ పోలవరం ప్రాజెక్టు పర్ఫెక్ట్గా పూర్తయినట్టు కాదు. లేకపోతే 41.5 మీటర్ల దగ్గర వాటర్ స్టాగ్నెంట్ ఎడితే అటు వైజాగ్ వాటర్ వెళ్దాం, ఇటు విజయవాడ వాటర్ వెళ్దాం. ఈ పక్కన ఆల్రెడీ పంపులు పెట్టేసాడండి. పట్టిసీమ పంపులు పట్టుకొచ్చి ఈ విజయవాడ వైపు వెళ్ళినప్పుడు బిగించాడు. అతల వైపు కూడా పంపులు పెట్టేస్తే పంపులు ఎట్టి తోడేస్తాడు. ఏంటిది? ఆ ప్రాజెక్టు కట్టుకోవడం ఎందుకు? ఆడు పట్టిసీమ దగ్గర తోడుకోవచ్చు కదా. ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోద్ది అంటాడు. ఏంటి కంప్లీట్ అయిపోయింది? మీరు మొత్తం ఆర్ఆర్ ప్యాకేజీ ఎవరైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి 45.7 మీటర్ల ఎత్తులో వాటర్ స్టాగ్నెంట్ పెట్టి ఎంతవరకు మునిగిపోతున్నాయో వాళ్ళందరికీ కూడా రిహాబిటేషన్ చేస్తే అప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు. అప్పుడు వైజాగ్ సైడ్ న్యాచురల్ ఫ్లో వెళ్తుంది, అలాగే విజయవాడ సైడ్ న్యాచురల్ ఫ్లో అవుతుంది, అలాగే 934 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కూడా రన్ అవుతుంది. అంతేగాని 41.5లో పెట్టి నిర్మలా సీతారామన్ ఆ లోక్సభ మీటింగ్లో చెప్పింది ఏంటి? 41.5 మీటర్ల ఫిక్సేషన్ చేస్తావు, మీకు ఇంకా 6,000 కోట్ల. అది ఏటా ఇది పిచ్చోళ్ళకి చెప్పినట్టు చెప్తావు. ఆ ఎమ్మెల్యే కూడా తెంగలు కాబట్టి పార్లమెంట్లో నోరెత్తలేదు. ఎవడో కూడా నోరెత్తి ఏంటి 41 పాయింట్ చెప్తారు మీరు? మాది 45.7 యాజ్ పర్ డిపిఆర్ వాటర్ స్టాగ్నెంట్, మీరు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని ఒక్కడ అడగలేదు ఎవడో. అంటే వాళ్ళకి అసలు నాలెడ్జే లేదు. ఇది ముందు ఆయన ఉండేవాడు రికార్డింగ్ డ్యాన్స్. ఆయన ఏమయ్యా పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు ఎప్పటికప్పుడు అవుతుందండి, ఎవరో అండి ఏమవుతుందని చెప్పుకోండి ఆయన. అలాగా వీళ్ళెవరికీ కూడా సరైన నాలెడ్జ్లో వాళ్ళందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ అయిపోయారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ కల్తీలన్నీ కూడా మీరు అరికట్టాలి. ముఖ్యంగా మరి ఆయన దేశం గురించి రాష్ట్రం గురించి. తర్వాత మా రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే ఈ రాజమండ్రిలో మొన్న 6 రోజుల క్రితం పేపర్లో రాశారు, ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీలో కంటే రాజమండ్రిలో ఎక్కువ ఉందన్నారు. అయ్యా వచ్చే పుష్కరాలు 2027 ఒక సంవత్సరంలో పుష్కరాలు వస్తున్నాయి. మీరు ఎయిర్ పొల్యూషన్ చేసేసి ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయకుండా ఇక వాటర్ పొల్యూషన్ ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. వాటర్ పొల్యూషన్ రాజమండ్రిలో 65 MLD వాటర్లే ప్రజలకు పంపు చేసి వాటర్ ట్యాంకుల ద్వారా పంపిస్తారు. 60 MLD మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి గోదావరిలో కలుస్తుంది. ఆ ఎఫ్లుయెంట్ అంతా కూడా పేపర్ మిల్ ఎఫ్లుయెంట్ కూడా వెంకటనగరం దగ్గర తూర్పులంకలో తీసుకెళ్ళి డైరెక్ట్గా తూర్పులంక నుంచి డైరెక్ట్గా గోదావరిలో వదిలేస్తున్నారు. మళ్ళీ మలమూత్రాలన్నీ కూడా సెప్టిక్ ట్యాంకుల ద్వారా కాటేరి ఇసుక ర్యాంపుల్లో కలిపేసి అవన్నీ కూడా వచ్చేసి ఇక్కడ వాటర్ వర్క్స్ దగ్గర మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయిపోతే దానికి కొద్దిగా లైమ్ కలిపేసి అది తేరుకున్న తర్వాత మొరార్జీ దేశీ పానీయాన్ని అంతా కూడా మీరు వాటర్ ట్యాంకుల్లోకి పంపించేస్తే అదే రాజమండ్రి ప్రజలు తాగేస్తారు. అంటే ముష్కరాలకి 8 నుంచి 10 కోట్ల మంది జనాభా వస్తారంటారు. వాళ్ళందరికీ మొరార్జీ దేశీ పానీయా మీరు ఇచ్చేది. అలాగే పాలు కల్తీ, ఈ పాలు కల్తీ రాజమండ్రి వచ్చి పిల్లల్ని తీసుకొస్తే ఈ పాల కల్తీలో చూసి ప్రజలందరూ కూడా మరి రాజమండ్రి వచ్చి పిల్లలు తీసుకుని ఎవడన్నా పుస్తకాలు వస్తాడా? అసలు ఎవడన్నా టీ కానీ కాఫీ కానీ ఇక్కడ తాగుతాడు? ఏంటి బాబు చంద్రబాబు నాయుడు గారు, మీరు కల్తీలు కానీ అరకట్టకపోతే పుస్తకాలు రాజమండ్రి క్యాన్సిల్ చేసేయండి. అనవసరం ఎందుకు కల్తీలు అరకట్టలేకపోతే పుస్తకాలు